ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులరాశి వారికి జూలై 16, 17, 18వ తేదీలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మీరు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక 10 నిమిషాలు ఈ వీడియోని ఓపికగా వినడం వల్ల ఈ వీడియో ద్వారా మీకు విలువైనటువంటి సమాచారం, అసలు ఈ 3 రోజుల్లో మీకు ఏం జరుగుతుంది అనే విషయం కూడా పూర్తిగా అర్థమవుతాయి. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అదృష్టం అనేది మీ ఇంటి తలుపులు తట్టింది. మీరు ఈ చిన్న పని చేస్తే చాలు, లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చి కోట్ల రూపాయలు ఇచ్చి వెళుతుంది. మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తుంది. అంత శక్తివంతమైనటువంటి పరిహారం అండి. ఈ పరిహారం, ఈ చిన్న పని చేయండి చాలు, మీ సుడి తిరిగి కోట్లు అధిపతులు అవుతారు. మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు. అంత శక్తివంతంగా ఈ చిన్న పని అనేది చేస్తే చాలు, మీ యొక్క తలరాతని మార్చేస్తుంది. కటిక పేదవాడైనా సరే కుబేరుడుగా మారేటువంటి శక్తి ఈ చిన్న పరిహారానికి ఉంది. కాబట్టి తప్పకుండా ఇలా చేసి చూడండి. తులరాశి రాశి చక్రంలోని 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అంటే అదృష్టం, ఐశ్వర్యం, ఆస్తి, అంతస్తు, అన్ని రకాల వంటి శుభసూచకల గుర్తు. శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఈ తులరాశి వారి మీద పుష్కలంగా ఉంది. శుక్రగ్రహం అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం అండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఈ తులరాశి వారి మీద ఎప్పుడు కూడా ఉంటుంది. మంచి ఆరోగ్యం, ఆయుష్లతో, మంచి సిరి సంపదలతో వీరి జీవితములు ఒక స్థాయిలో కాకపోయినా సరే, ఒక స్థాయిలోనైనా సరే వీరి జీవితం అనేది మొత్తంలో ఎప్పుడైనా సరే ఒక మంచి స్థాయికి ఎదుగుతారని కూడా చెప్పుకోవచ్చండి. కష్టాలు వచ్చినప్పటికీ కూడా అవి వీరిని ఎక్కువ కాలం ఇబ్బంది కూడా పెట్టవు. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి అదృష్టం వలన దారిద్ర్యం అనేది పెద్దగా వీరిని హింసించలేదు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వీరి జీవిత పరంగా చాలా వరకు కూడా వీరు చేసేటువంటి పుణ్యాలు కానివ్వండి, వీరికి ఉన్నటువంటి మంచితనం కానివ్వండి, వీరు చేసే మంచి లక్షణాలు కానివ్వండి, దాన ధర్మాలు కానివ్వండి, వీరికి ఉన్నటువంటి ఈ సహృదయం అవ్వచ్చు, పెద్దలను గౌరవించేటువంటి మర్యాదలు, విధానం, వీరి తెలివితేటలు, వీరి కష్టం, ఇలా ప్రతిదీ కూడా వీరి జీవితానికి ఒక మంచి సహాయంగా, ఒక తోడుగా నిలబడడానికి ఈ రోజున అలాంటి మంచి అవకాశం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెడు చేసినా మనల్ని వదిలిపెట్టదండి, మంచి చేసినా మనల్ని వదిలిపెట్టదు. మనుషులు ఎవరు మనం చేసేటువంటి ఒప్పు తప్పులు కనిపెట్టలేకపోయినా దైవం మాత్రం ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉంటుందండి. ఒక మనిషి చేసే పని ప్రతిదీ కూడా దేవుడికి తెలియకుండా ఏది ఉండదు, మంచి కానివ్వండి, చెడు కానివ్వండి. అలా ఈ తులరాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా మంచిగా ఉంటుందండి. కళ్ళలో కూడా ఎవరికి వీరు కీడును కోరుకునేటువంటి వ్యక్తులైతే కాదండి. అలా అని ప్రపంచానికి సేవ చేసే అంత హృదయం కూడా కాదండి. అంటే వీరికి నటించడం రాదు. అంటే కొంతమంది మనం చూస్తూ ఉంటామండి. అంటే ఎవరికి ఎటువంటి సహాయం చేయకపోయినా సరే వాళ్ళ మాటలలో కోట్లు దాటిపోయే విధంగా అన్నట్టుగా చెప్తూ ఉంటారు. కానీ ఈ తులరాశి వారు ఎప్పుడు కూడా అలా చెప్పరండి. ఏదైనా సరే చేసేద్దామని, చేయకపోతే చేయమని చెప్పి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మొహం మీదే కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తూ ఉంటారు. వీరిది గొప్ప హృదయంగా కూడా చెప్పుకోవచ్చు. వీరి మాటలు మొదట్లో ఎదుటివారిని ఇబ్బంది కలిగించినప్పటికీ కానీ తర్వాత వీరి యొక్క గొప్ప మనసు అనేది అర్థం చేసుకోవచ్చు. వీరి యొక్క గొప్ప లక్షణాలు, అభిమానించడం, గౌరవించడం, వీరి యొక్క విధేయతను మెచ్చుకుంటారండి. కొంతమందికి స్థిరాస్తులు కూడా ఉండవచ్చు, అయినా సరే ఆ స్థిరాస్తులను రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. ఆస్తిని రూపాయితో ఉన్న రూపాయిని రూపాయితో కూడుకొని ఆ రూపాయిని కదిలించకుండా పూర్తి కష్టంతో ఇంకా వీరు కూడా ఒక రూపాయి వెనక వేసుకోవడానికి కూడా కష్టపడి నిలబడడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారండి. అయితే ఎప్పుడు కూడా వీరికి కష్టాలే అనేది చాలా ఎక్కువగా ఉంటాయండి. కష్టాలను ఎక్కువగా ఉంటారు. జీవితంలో ఏ రోజు కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పలేం కూడా. ప్రతిరోజు కూడా కష్టంలోనే గడుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ప్రతిరోజు కూడా కష్టంగానే ఎప్పుడు కూడా మిమ్మల్ని చాలా వరకు కూడా ప్రశ్నించేటువంటి మనస్తత్వం ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారండి. అలాగే వీరి చుట్టూ ఉన్న వారికి కూడా ఎంతో గౌరవం కూడా ఇస్తారు. కాకపోతే ఒక్కసారి ఏంటంటే వీరికి కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుందండి. కోపం వచ్చినప్పుడు మాత్రం ఎదుటివారు ఎంత గొప్పవారైనా సరే
వాళ్ళని అస్సలు లెక్క చేయరని చెప్పవచ్చు. ఎవరైనా సరే తల దూస్తే గనక వీళ్ళ మధ్యలో తల దూస్తే మాత్రం వీరికి విపరీతమైన కోపం అనేది వస్తుంది. ఎప్పుడు కూడా వారి పనులు వారి లోకంలో వారు ఉంటారనమాట. మధ్యలో ఏంటో వాళ్ళ పని ఏంటో కలక చేసుకుంటే చేసుకున్నటువంటి జీవిత భాగస్వామి కూడా చాలా అదృష్టవంతులు కూడా చెప్పుకోవచ్చు. ఎన్ని జన్మల పుణ్యం ఉంటో గానీ ఈ తులారాశి వారి యొక్క జీవిత భాగస్వాములు పొందుతారని చెప్పుకోలేము. ఎందుకంటే అంత గొప్ప, ఎందుకంటే వీరు చేసిన వీరి జీవిత భాగస్వామికి సంబంధించి ఎలాంటి కష్టం కూడా వీరికి పడనివ్వరు. కుటుంబం కోసం రెక్కలు చేసుకున్నలా ఎంతైనా సరే వాళ్ళని ఒక స్థాయిలో సంతోషంగా ఉంచాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఒక కుటుంబం కోసమే, అంటే వాళ్ళ యొక్క కుటుంబం గురించి ఆలోచిస్తూనే ఉంటారండి. అలాగే బయటవారి ఇంట్లో వారిని అవ్వచ్చు, బయటవారు అవ్వచ్చు, ఇంట్లో వారు అవ్వచ్చు, ఎవరైనా సరే అండి చాలా గౌరవం కూడా ఇస్తారండి ఈ తులారాశి జాతకులు. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం ఎక్కువ కోపం వల్ల కొంచెం నోరు జారుతారనమాట. కొన్ని మాటలు తెలియకుండానే నోట్లోంచి వచ్చేస్తాయి. దానివల్ల ఏంటంటే వీరికి కొంచెం శత్రువులు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. వీరికి తల్లిదండ్రులతో కొంచెం ఎక్కువగా మనస్పర్ధలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయండి, వస్తూ ఉంటాయి కూడా. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక దాని గురించి గొడవ జరుగుతూనే ఉంటుంది. ప్రేమ అనేది మనసులో ఉంటుంది. కొంచెం తండ్రి కొడుకులకి, తండ్రి కూతుర్లకి ఇలా కొంచెం మాట పట్టింపులు వచ్చేటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆలోచన విధానం చాలా అంటే ఈ రోజులకి సంబంధించి ఇలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారండి వీళ్ళు. ప్రతిదీ కూడా అండి, ₹1 ఖర్చు అయినా పర్వాలేదు, చేసే పని ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేయాలి. ఎలాగైతే చెయ్యాలో అలాగే దానికి తగ్గట్టువంటి ప్రతిఫలాన్ని కూడా మనం అనుభవించాలి అన్నట్టుగా వారు నిరంతరం కూడా గట్టిగా ఆశిస్తూ ఉంటారండి. కొంచెం కుటుంబంలో వారికి గిట్టనప్పుడు కొంచెం వ్యతిరేకించే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి వీళ్ళకి. అలాగే చిన్న మాట గొడవలు అనేవి పెద్దగా తిరిగి వారి మధ్య మనస్పర్ధలు వచ్చి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేనటువంటి స్థాయికి చేరుకోబోతారు కూడా అప్పుడప్పుడు. అలాగే వీరిలో కొంచెం ఆ మొండితనం అనేది ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటే చాలండి. ఒక్కొక్కసారి ఏంటంటే పెద్దవాళ్ళు కూడా కొంచెం మొండితనంతో మాట్లాడుతూ ఉంటారండి. కాకపోతే ఇంతగా కష్టపడి చేసి పెట్టి ఇంత చేసినప్పుడు కూడా పెద్దవాడు అంటే మీకంటే పెద్దవాళ్ళని మీరు వ్యతిరేకించడం వల్ల వారి మనసు అనేది బాధపడుతూ ఉంటుంది. అవి మీకు కొంచెం శాపాలుగా మారే అవకాశం కూడా ఉంటుందండి. కాబట్టి పెద్దవారి యొక్క ఆశీర్వాదాలు అనేవి మీకు ఉండడం చాలా మంచిదండి. వాళ్ళ వల్ల మీ జీవితంలో ఇంకా మంచి స్థాయికి అటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో మీ అన్న చేసిన, మీ తల్లిదండ్రులు చేసిన ఎవరైనా సరే ఏదైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే పక్కకు వచ్చేయండి, పక్కకు రావడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని నువ్వెంత అన్నప్పుడు అనేదానికి వెళ్ళకొద్దు. అవి మీకు శాపాలుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు అనేవి చేయవద్దండి. మీ జాతక ప్రకారం ఇలాంటివి చేయవద్దు. వారు ఏదైనా తప్పుగా మాట్లాడారు అనుకోండి, అది వారికే చెందుతుంది. మనం చేసిన, పెద్దవాళ్ళు చేసిన, బిడ్డలు చేసిన ప్రతిదీ గమనించడానికి దైవం ఉంటుందండి. కాబట్టి మీరేంటంటే గబుక్కుమని నోరు జారి ఇంట్లో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే ఒక మాట మీరు అనవద్దు. ఎవరిని కూడా పొరపాటున నోరు జారవద్దు. అలా అనుకోని వాళ్ళు ఏమైనా అనుకోని మొదలగకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఏం పట్టించుకోకుండా మీ పాటికి మీరు వెళ్ళిపోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. ఇక మధ్యవర్తులుగా ఎవరికి ఉండవద్దండి. మీరు చాలా వరకు కూడా అస్సలు ఈ తులారాశి వారు ఎంత తెలివిగా ఉంటారో తెలుసా అండి? మీరు మనస్తత్వం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి వీరిది. ఒక చేపను మన చేతిలోకి తీసుకున్నప్పుడు మన చేతికి వచ్చిందంటే అది వెంటనే జారిపోతుంది. అలాగే ఈ తులారాశి వారు కూడా అంతే, ఎవరికి కూడా దొరకరండి. ఎదుటివారికి దగ్గరలో ఉండి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతారు. కానీ వీరికంటూ ఒక సొంత ఆలోచన, వీరికంటూ ఒక కుటుంబానికి సంబంధించి అంటే వారి యొక్క ఆలోచన, వారి యొక్క మనసు అనేది ఎప్పుడు కూడా వీరికి సొంతం కానివ్వరండి. వారి మనసు ఎప్పుడు కూడా కుటుంబానికి మాత్రమే సొంతం. ఎవరికి లొంగరండి, ఎవరి మాట వినరు. వారి యొక్క జీవిత భాగస్వామి ఏమైనా చెబితే మాత్రం తప్ప ఎవరి మాట వినరు. కానీ ఈ భూమి మీద ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళు వినరు. ఈ తులారాశి వారు మనస్తత్వం వీరికి గమనించుకోండి. ఎవరు చెప్పినా వినకరండి. 99% ఇలాగే ఉంటారు. వారి జీవిత భాగస్వామి మాట తప్ప తల్లిదండ్రుల మాట కావచ్చు, కానీ భాగస్వామి మాత్రం చాలా గౌరవిస్తారండి.
తల్లిదండ్రుల మాట కూడా ఎంతవరకు వినారో అంతవరకే వింటారు. కానీ ప్రతి మాట మాత్రం వారి యొక్క భాగస్వామి మాత్రమే వాళ్ళ మాట మాత్రమే వింటారు. వారు చెప్పిందే ప్రతి మాట కూడా వింటారు. ఎవరు ఏం చెప్పినా కూడా వీరికి అస్సలకి చెవికి కూడా వెళ్ళదు. ఈ తులరాశి వారి మనస్తత్వం అయితే ఎక్కువ శాతంగా ఇలానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి జీవిత భాగస్వామి మాట వినేవాళ్ళు ఎవరు కూడా చెడిపోరండి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి మనిషి, మనతో కలిసేటువంటి బతికే మనిషి. కాబట్టి భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరి మాట ఒకరు వినాలి, అలా ఒకరిని ఒకరిని అర్థం చేసుకుని వినాలి. అలా ఉండడం అనేది వీరికి చాలా కలుసుబాటుగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చండి. అయితే మీలో కొంతమంది బాగా కష్టాలు పడుతున్నారు, అప్పులు పాలయ్యి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. అయితే ఇన్నాళ్ళుగా మీరు పడినటువంటి కష్టాలు, నష్టాలు, సమస్యలకి మీకు ఉన్నటువంటి బాధ ఇవన్నిటి నుంచి అదృష్టం ఏంటి తలుపు తడుతుందండి. మీకు ఇప్పుడు ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చి కోట్ల రూపాయల ఆస్తిని మీకు సొంతం చేయబోతుంది. మీరు ఈ చిన్న పరిహారం చెయ్యాలి అంటే సింపుల్గానండి, ఒక 5 శుక్రవారాలు ఏం చేస్తారంటే లక్ష్మీదేవిని ఇంట్లో పూజ చేసుకోవాలి. 5 శుక్రవారం మీరు గనక గుర్తుపెట్టుకొని నియమ నిష్టలతో గనక పూజ చేసుకుంటే, అంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని చక్కగా వాకిట్లో అష్టదళ పద్మ ముగ్గు వేసుకుని పసుపు కుంకుమలు చల్లుకొని గడపకు పసుపు రాసుకొని కుంకుమల బొట్లు పెట్టుకొని అలానే గుమ్మానికి మామిడి తోరణాలు కానీ లేదా మీకు ఏ అందుబాటులో వేపాకు కొమ్మలు కానీ ఏవైనా సరే మీకు ఏ అందుబాటులో ఉంటే అవి ఇరువైపులా తగిలించుకోవాలండి. ఇంటి లోపల కూడా ఇల్లు అంతా కూడా శుద్ధి చేసుకోవాలి. చక్కగా తలంటూ స్నానం చేసుకోవాలి. ఆడవారు చక్కగా చేతులకు నిండుగా గాజులు వేసుకొని తలలో పువ్వులు పెట్టుకొని అలాగే నుదురున కుంకుమ పెట్టుకొని ఒక లక్ష్మీదేవిలాగా తయారవ్వాలి. బొట్టును పాపెట్లో తప్పకుండా ధరించాలి. కాళ్ళకు పసుపు రాసుకొని చక్కగా ఇలా రెడీ అవి లక్ష్మీదేవిలాగా మీరు నియమ నిష్టలతో అలంకరించుకుంటూ ఉంటే లక్ష్మీదేవికి 5 శుక్రవారాలు కనుక పూజ చేయాలండి. నలుపు రంగు బట్టలు ఎటువంటి పరిస్థితుల్లో ధరించుకోకూడదు. మాంసాహారం అనేది అస్సలు తినరాదు. ఆడవారికి కుదిరిన టైంలో వదిలేసి మిగతా టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒకవేళ ఆడవారికి కుదరకపోతే మగవారైనా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇంటి యజమాని చేస్తే ఇంకా మంచిదండి. ఇంకా పుణ్యం అనేది మనకి ఎక్కువగా వస్తుంది. ఎప్పుడైనా సరే పూజ కార్యక్రమాలు ఏమైనా సరే ఇంటి యజమాని చేస్తే 100కి 100% ఫలితం వస్తుంది. కాబట్టి ఆ ఇంటి యజమాని కుదరని వాళ్ళు ఆడవారు చేయండి. కాబట్టి చక్కగా నియమ నిష్టలతో ఈ పరిహారం అనేది మీరు 5 వారాలుగా చేసి ఉంటే చాలా మంచిదండి. అలానే జూలై 25 నుంచి మనకి శ్రావణ మాసం కూడా వస్తుంది కాబట్టి ఇంకా మంచిదండి. కాబట్టి మీకు మంచి అవకాశం కోసం, మీకు మంచి ఇవ్వడం కోసం లక్ష్మీదేవి ఈ రూపంలో తెలియజేస్తుంది అనుకోండి. ఇంట్లో లక్ష్మీనారాయణ యొక్క పటానికి గంధం కుంకుమలు అలాగే పుష్పాలతో అలంకరణ చేసి మనకు తెలుపు రంగులో ఉండే గులాబీ పుష్పాలు ఉన్నా సరే, తెలుపు రంగులో ఉండే మందార పుష్పాలు ఉన్నా సరే అండి, అయినా సరే లక్ష్మీనారాయణ స్వామి వారికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అలాంటివి అందుబాటులో ఉండే పుష్పాలు ఏవైనా సరే తెల్లటి పువ్వులతోటి ఆ తల్లికి అలంకరణ చేసి ఇంట్లో పాలు పొంగించుకొని కొబ్బరికాయ కొట్టి పాలతో చేసేటువంటి నైవేద్యాన్ని ఆ తల్లికి సమర్పించాలండి. అంటే తెల్లటి పుష్పాలతో అలంకరించాలి. అలానే తెల్లటి నైవేద్యం పాయసం లేదా తెల్లటి పొంగల్ ఏదైనా సరే మీకు చేయగలిగింది ఏదైతే మీకు చేస్తారో, చక్కెర పొంగల్ కానీ అవ్వచ్చు, ఏదైనా సరే అండి, మీకు శక్తి వరకు మీ ఓపికని బట్టి ఆ తల్లికి నివేదనగా పెడితే చాలండి. ఇలా 5 వారాలు కనుక చేస్తే చాలండి. మీకు తెలియకుండానే లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆ తల్లి చల్లని చూపు మీ ఇంటిపై ఉంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. గట్టిగా 5 వారాలండి. ఇంకా మీ ఇంట్లో లక్ష్మీదేవి మీరు వెళ్ళమన్నా వెళ్ళదండి. కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. అది కాకుండా మనకి శ్రావణ మాసం కూడా మొదలైంది కాబట్టి ఇంకా మీకు కలిసి రావడానికి చాలా మంచిగా ఉంది. ఎందుకంటే మనకు శ్రావణ మాసంగా అనగానే లక్ష్మీదేవి ప్రతి ఇళ్లల్లో కలకల్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఇంత అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దండి. మీకు బాగా కలిసి వస్తుంది. ఆ తల్లి స్వయంగా మీకు కోట్ల రూపాయలు ఇచ్చి మరీ వెళుతుంది. అలాగే మీరు ఆ తర్వాత మరుసటి రోజు వచ్చేటప్పటికి అంటే శనివారం రోజున తెల్లటి పంచదార బియ్యం కూడా మనకు తెలుపు రంగులో ఉంటాయి కదండి. కాబట్టి బియ్యమును అలాగే ఎవరైనా సరే వస్త్రదానం చేయండి, చాలా మంచిదండి. అలానే మీకు దగ్గరలో గోశాల ఉంటే గోమాతకు ఆహారం తినిపించడం,
పచ్చగడ్డి తినిపించడం, మూగజీవులు ఇలాంటివి వస్తూ ఉంటాయి, వాటికి కాస్త నీటిని తాగించడం, ఆహారం ధాన్యాలు చల్లడం ఇలాంటివి చేయడం వల్ల మీకున్నటువంటి ఏలినాటి శని మొత్తం కూడా తుడిచిపెట్టుకొని పోతాయండి. ఇప్పుడు ఏవైతే మీకు ఎదుగుదలకు అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయండి. కాబట్టి మీరు ముందుగా ప్రత్యేకంగా ఒక 5 శుక్రవారాలు మాత్రం తెల్లటి పుష్పాలతో తెల్లటి నైవేద్యంతో ఇలా ఆ అమ్మవారికి కనుక చేసినట్లయితే మీకు లక్ష్మీదేవి స్వయంగా కోట్ల రూపాయలు మీకు సొంతం చేస్తుంది. ఇలాంటి అవకాశాన్ని మీకు ఇస్తుంది. మీకున్నటువంటి అప్పుల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. 4 దిక్కుల నుంచి ధనం దూసుకుని వస్తుందండి. చూసి మీరే ఆశ్చర్యపోతారండి. ఒక కలుసుబాటు అనేది మీకు చూడగలుగుతారు. మీరు 5 వారాలు చేయండి, 2వ వారంలోనే మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా మీరే నాకు కామెంట్ చేస్తారండి. ఖచ్చితంగా అమ్మ మీరే థ్యాంక్స్ అని చెప్తారు. ఎందుకంటే నేను కూడా చేశానండి. అంటే మనకు కోట్లు వచ్చి పడతాయే కాదండి, అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతాం. కాబట్టి అలాగే ఇంటిని వాటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలండి. శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. నియమ నిష్టలతో మాత్రమే ఇలా చేసినప్పుడే మీకు అద్భుతమైన ఫలితం అనేది వస్తుందండి. తులరాశి వారు ఇలా చేయడం వల్ల మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు. అంటే అదృష్టం అనేది ఎప్పుడు ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక మాట రూపంలో తెలియజేస్తుంది. లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఇంత చిన్న విషయాన్ని మీకు తెలిసినప్పుడు ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దండి. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. మీరే ఖచ్చితంగా ఆ తల్లికి కృతజ్ఞతలు చెప్తారండి. అంటే మీ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అంటే ధన సమస్యలతో ఇబ్బంది పడే వారికి కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుందండి. తిరిగిలేని రాజయోగం పడుతుంది. కటిక పేదవాడైనా సరే కుబేరుడుగా మారే అవకాశం ఉంటుంది. డబ్బు అనేది 4 దిక్కుల నుంచి ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. అంత శక్తివంతంగా ఈ చిన్న పరిహారం అనేది పనిచేస్తుంది. కాబట్టి తులరాశి వారు చక్కగా ఇలా చేసుకొని చూడండి. మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడండి. మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదిక. మరి చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.